నేను ఏమంటానంటే, నన్ను గెలిపించండి, మీకు మంచి చేస్తాను, మీకు రోడ్లు వేపిస్తాను, మీకు పెన్షన్లు రాస్తాను, మీకు ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాను అని చెప్పే రాజకీయ నాయకుడిని, 10 నిమిషాల్లో నా మాటలు ముగిస్తానని చెప్పే సేవకుడిని జీవితంలో నమ్మకండి. వారు చేయరు, వీరు ముగించరు. అర్థమైందా? 10 నిమిషాలు అన్నది అరగంట, గంటన్నర కూడా అయిపోవచ్చు. కాబట్టి నేను అంతవరకు చెప్పను, కానీ ఒక 2 సంగతులు, 2 ప్రశ్నలు చూపించి నా మాటలు ముగిస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది మీకు, నేను చదువుతాను, వినండి. ఏమనంటే, కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఈ అధ్యాయంలో ఇంకో ప్రశ్న కూడా ఉంది, దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. 8వ వచనం. రెండో ప్రశ్న ఏంటంటే, అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు? అది రెండో ప్రశ్న. కాబట్టి ఈ 2 ప్రశ్నల గురించి చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈ 4వ అధ్యాయంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరెవరికి యుద్ధం జరుగుతూ ఉందంటే, ఇశ్రాయేలీయులకి, ఫిలిష్తీయులకి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి, ఫిలిష్తీయులకి ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఎవరికి వారు సిద్ధపడిపోయారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, ఎబెనేజర్లో దిగారు. ఎందుకు? ఫిలిష్తీయుల్ని ఓడించి గెలుపొందుదామని. ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే అఫేకులో దిగారు. వీరేం చేశారంటే, ఇశ్రాయేల్ని ఓడించేద్దాం, మనం విజయం పొందుకుందామని. వీరిద్దరూ కూడా యుద్ధానికి కావలసిన స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు, యుద్ధానికి సిద్ధమైపోయారు. కత్తులు పట్టుకొచ్చారు, గుర్రాల మీద వచ్చేసారు, రథాల మీద వచ్చేసారు. ఒకరు ఒక పక్క, మరొకరు ఒక పక్క సిద్ధమైపోయారు. దేనికి? యుద్ధానికి. ఇక సమయం మొదలైపోయింది. సమయం మొదలైన తర్వాత ఏం చేస్తున్నారంటే, యుద్ధాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. 1, 2, 3, 4 అని లెక్క పెట్టేలోపు ఒకరికొకరు కొట్టుకున్నారు. కొట్టుకుని యుద్ధం చేసినప్పటికీ ఆ ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఓడిపోయి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, వారి నివాస స్థలానికి పారిపోయారు. ఈ యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎంతమంది చచ్చిపోయారంటే 4,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 4,000 మంది ఇశ్రాయేలు చచ్చిపోయారు. ఫిలిష్తీయుల ముందు పారిపోయారు. పారిపోయిన తర్వాత వీరందరూ ఏం చేస్తున్నారంటే, నా కొడుకు చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు, నా బంధువు చచ్చిపోయాడని గుడారాల్లో ఉండి ఏడుస్తూ ఉన్నారు, రోదన చేస్తూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయుల పెద్దలు, ఇశ్రాయేలీ సమాజంలో పెద్దలు ఉన్నారు, మన సంఘానికి పెద్దలు ఉన్నట్లు. వీరు ఏం చేశారంటే, వారు ఈ ఏడుపులు అంటూ ఉన్నారు. ఎక్కడ? గుడారంలో ఇశ్రాయేలీయులు ఏడ్చే ఏడుపులన్నీ విని వారి మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆ ఆలోచన అంటే, మనం చదువుకున్న ప్రశ్న. ఏంటా ప్రశ్న అంటే మీకు నేను చూపిస్తాను. ఏమని అంటున్నారంటే, కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇది ఇక్కడ ఇశ్రాయేలీయుల పెద్దలందరూ ఏమనుకుంటున్నారంటే, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? అర్థమైందా? అంటే పెద్దలందరూ కలిపి ఒక ప్రశ్న వేసుకున్నారు. ఏమని ప్రశ్న వేసుకున్నారంటే, ఫిలిష్తీయుల ముందర మనల్ని ఎందుకు ఓడించెను? నేను అంటాను, ప్రశ్నించే వారికంటే ప్రశ్నించుకునేవారు కావాలి. ప్రశ్నించమంటే ఎవరినైనా ప్రశ్నించేస్తాం. అర్థమైందా? ఎట్టువాడికైనా తీర్పు తీర్చేస్తాం. ఎవరినైనా ప్రశ్నించమంటే ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాం. మనల్ని మనం ప్రశ్నించుకోవాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే, యెహోవా ఎందుకు మమ్మల్ని ఓడించావు, ఎందుకు నీవు మమ్మల్ని ఓడించావు అని దేవుణ్ణి ప్రశ్నించడంలా. అర్థమైందా?
ఎందుకు నువ్వు మమ్మల్ని ఓడించావు అని దేవుని ప్రశ్నించడంలా వారు ఏమంటున్నారంటే, యెహోవా మనల్ని ఎందుకు ఓడించెను, అంటే మనం ఏం తప్పు చేసాం, మనం చేసిన తప్పేంటి అని వారు ఏం చేస్తున్నారంటే తమ్మును తాము ప్రశ్నించుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఓటమి కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు, వారు వెనక్కి వచ్చినప్పుడు వారి మనస్సులో పుట్టిన ఆలోచన ఏంటంటే, యెహోవా ఎందుకు మనల్ని ఓడించెను అని వారు ప్రశ్నించుకున్నారు. నేనేమంటానంటే, మనకొచ్చే సమస్యలను బట్టి, మన కుటుంబంలో లేమిని బట్టి, అభివృద్ధి లేని జీవితాలను బట్టి, మనకు కలుగుతున్న నష్టాలను బట్టి, మనకొస్తున్న కరువులను బట్టి, మనం చేసే వ్యవసాయంలో వచ్చే నష్టాలను బట్టి మనం ప్రశ్నించకుండా మనం ఏం చేయాలంటే ప్రశ్నించుకోవాలి. ఎందుకు నష్టం కలిగింది? నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు? నా కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదం కలగడం లేదు? నేనెందుకు ఆత్మీయంగా ఎదగడం లేదు? అని ఏం చేయాలంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అర్థమైందా? మనం దేవుణ్ణి ప్రశ్నించకుండా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ పెద్దలందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ప్రశ్నించడంలా, మమ్మల్ని ఎందుకు ఫిలిష్తీయుల ముందు ఓడించావు అని దేవుణ్ణి ప్రశ్నించకుండా వారు ఏం చేస్తున్నారంటే తమ్మును తాము ప్రశ్నించుకుంటున్నారు. అంటే వారి ఓటమికి కారణం దేవుళ్ళో వెతకడంలా. ఎక్కడ ఎత్తుకున్నారో తెలుసా? ఎక్కడ ఎత్తుకున్నారో తెలుసా? వారిలో వెతుక్కుంటా ఉంటారు. నేనేమంటానంటే, మన జీవితాల్లో మేలు కలగకపోతే, మన జీవితంలో నష్టం కలిగితే, మొట్టమొదట మన నింద ఎవరి మీద ఏస్తామో తెలుసా? మొట్టమొదట మనం ప్రశ్నించేది ఎవరినో తెలుసా? దేవుడినే ప్రశ్నిస్తాం. దేవుడు ఎందుకిలా చేశాడు? నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటా. ఎప్పుడూ వాక్యం చదువుతూనే ఉంటా. ఎప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉంటా. దేవుని మీద ఆధారపడి ఉన్న నా జీవితంలో ఈ నష్టం ఎందుకొచ్చింది? ఈ కష్టం ఎందుకొచ్చింది? ఈ సమస్య ఎందుకొచ్చింది? ఈ ఇబ్బంది ఎందుకొచ్చింది? అని మనం ఏం చేస్తామంటే దేవుడినే ప్రశ్నిస్తాం. అర్థమైందా? కానీ మనల్ని మనం ప్రశ్నించుకోం. కానీ ఇక్కడ ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే మన జీవితాల్లో నష్టం కలగడానికి కారణం ఎవరు? మనమే అన్నట్లు మనం ప్రశ్నించుకోవాలి. నేను మధ్యాహ్నం ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నన్ను తీసుకెళ్ళడానికి కారేసుకొని వచ్చాడు. కారేసుకొని వచ్చిన తర్వాత వానొస్తా ఉంది. నేనన్నాను, వానొస్తుంది కదా! కారుంటే నేను మీ ఇంటికి వచ్చేవాడినండి. నా బండి ఎక్కడ ఎట్టే బాధ లేదన్నా. అతనన్నాడంటే, "యేసు నామంలో నీకు కారొచ్చింది గాక" అన్నాడు. నేనన్నాను, "కారొత్తే వచ్చింది, పెట్టుకోవడానికి స్థలం లేదన్నాను." ఆయనేమన్నాడో తెలుసా? నీదే తప్పు. దేనికి? స్థలం లేదు. స్థలం ఉంటే దేవుడు నీకెప్పుడో కారిచ్చేవాడు. అర్థమైందా? అంటే నన్ను నేను ప్రశ్నించుకోవాలని అతడేం చేసాడంటే నాకొక ఆలోచన ఇచ్చాడు. అలాగే ఈ లేఖనాల్లో మనకు తెలియజేస్తుందంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏదైనా పొందుకోకపోవడానికి కారణం దానికి ఏది? మనలో ఉందా లోపం? అని మనం ఏం చేయాలంటే మనల్ని చూసుకోవాలి. ఇక్కడ వీరేం చేస్తున్నారంటే ప్రశ్నించుకుంటా ఉన్నారు. ఈ ఓడిపోవడానికి కారణం ఏమిటి అని వారు ప్రశ్నించుకుంటా ఉండి వారికి ప్రశ్నకు సమాధానం దొరకకపోతే వారు ఏం చేస్తున్నారంటే ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతకడంలో వారందరూ ఏం చేస్తున్నారంటే వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటో ఆ ఆలోచన అంటే షిలోహులో ఉన్న దేవుని మందసమును మనం తీసుకొచ్చి మన మధ్యలో పెట్టుకుంటే మన శత్రువుల మీద విజయం కలుగుతుంది. అంటే మనం ఓడిపోయాం, మరలా గెలవాలంటే దేవుని మందసం మన మధ్య ఉండాలి. అర్థమైందా? అని వారు ఏం చేశారంటే షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని వారి మధ్యకి తెచ్చుకొని పెట్టుకున్నారు. అంటే వీరు ప్రశ్నించుకున్నారు. ఏమని ప్రశ్నించుకున్నారంటే మేము ఓడిపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం పొందుకోలే. ప్రశ్నకు సమాధానం రాకముందే వారు ఏం చేస్తున్నారంటే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏంటా ప్రయత్నం? ఎలాగ వారి మీద విజయం సాధించాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి అనుకుంటారు. ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటారు. అనుకుని వారు ఏం చేస్తారంటే ఆ దిశగా అడుగులు వేస్తారు. ఆ దిశగా అడుగులు వేసి వారు ఏం చేస్తారంటే ఆ ఆలోచన పక్కన పెట్టి మరొక ఆలోచనలు పరిగెడతారు. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. ఎందుకు ఓడిపోయాం అని ప్రశ్నించుకున్న వారు దానికి జవాబు పొందుకోకుండా మరొక ప్రయత్నానికి వారు అడుగులేశారు. అడుగులేసి వారు ఏం చేశారంటే మందసాన్ని తీసుకొచ్చి వారి మధ్యన పెట్టుకున్నారు. వారి మధ్యన పెట్టుకున్న తర్వాత ఈ ఇశ్రాయేలీలు అందరూ ఏం చేస్తున్నారో తెలుసా? గట్టిగా కేకలేస్తా ఉన్నారు. ఏమని కేకలేస్తున్నారో తెలుసా? విజయం మాదే, విజయం మాదే, మేమే గెలుస్తాం, మేమే గెలుస్తాం, మేమే గెలుస్తాం. ఆ ఇశ్రాయేలు పెద్దల్లో ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే సర్వేలన్నిటిలో తెలిసిపోయింది ఎవరు గెలుస్తారని. ఇశ్రాయేలీయులు గెలుస్తారని పెద్దలందరూ అన్నారు. గెలుపు మందే. ఎందుకు?
మందసం మన మధ్య ఉంది. గెలుపు మనదే. ఎందుకు? మన మధ్య ఉన్నది. సర్వేలు అన్నీ చెప్పేసాయి. 100కి 101 మనకొస్తది. 50కి 151 మనకొస్తది. ఎందుకంటే గెలుపు మనకు ఖాయమైపోయింది. కారణం ఏంటంటే దేవుని మందసం మన మధ్య ఉంది. కాబట్టి విజయమే మనకి, శత్రువు మీద విజయం వస్తదని వీరనుకున్నారు. అధికార పక్షంగా ఉన్నవారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? వీరేసే కేకలు విని, వీరు చేసే శబ్దాలు విని, ఈ కేకలు, ఈ శబ్దాలు ఆకాశాన్ని అంటాయి. ఆకాశాన్ని అంటినప్పటికీ ఫిలిష్తీయులందరూ ఏమైనారంటే ఇశ్రాయేలు దండులో ఏం జరుగుతుంది అని అని ఆలోచించి దాన్ని కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వారు ఏం చెప్పారంటే, మందసము, దేవుని మందసం వారి మధ్యకొచ్చింది అనగానే ప్రతిపక్షమైన వీళ్ళు ఏమన్నారో తెలుసా? వారే గెలుస్తారు. ఎవరు? వీళ్ళ సర్వేలోనూ ఇశ్రాయేలు గెలుస్తారు. ప్రతిపక్షంలో సర్వేలో ఎవరు గెలుస్తారని తెలిసింది? ఇశ్రాయేలే గెలుస్తారని. అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి దడ పుట్టుకుంది. ప్రతిపక్షానికి భయం పుట్టుకుంది. ఎందుకంటే మందసము ఇశ్రాయేలు మధ్య ఉంటే, దేవుడు వారి మధ్య ఉన్నాడు. దేవుడు వారి మధ్య ఉంటే ఎలాగుంటుందో వాళ్ళకి తెలుసు. దేవుడు వారి మధ్య ఉంటే ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలన్నీ వారికి తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి వారికి భయం పుట్టి వారు ఏమనుకున్నారో తెలుసా? ఈసారి ఇశ్రాయేలే గెలుస్తారు. ఈసారి అధికార పక్షమే గెలుస్తుంది. ప్రతిపక్షం గెలవదని ప్రతిపక్షమే అనుకుంది. అధికార పక్షం ఏమనుకున్నదంటే పెద్దలందరూ ఏకమై సర్వేలన్నీ మనయే, ఇప్పుడు ఎవరు గెలుస్తాం? మనమే గెలుస్తాం అని ఇంకేం చేస్తున్నారంటే విజయం మాది, విజయం మాది, విజయం మాది అని కేకలేస్తా ఉన్నారు. మామూలు కేకలు కాదు, వారి కేకలు ఆకాశం అంటేను అని. సరే అయిపోయింది. వారు కేకలేసుకుంటూ యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ఓడిపోయారు. ఎవరి చేతిలో? సర్వేలన్నీ బోల్తా కొట్టేసినాయి. అయిపోయిందా? సర్వేలన్నీ అసలు ప్రతిపక్షం అనుకుంది ఏమని? గెలవదని. అటువంటి ప్రతిపక్షమే గెలిచింది. ఎక్కడ? ఇక్కడ. ఈ ఫిలిష్తీయులు అనుకున్నారు దేవుడు వారి మధ్యకి వచ్చేసాడు. దేవుడు వారి మధ్యకి వచ్చాడు కాబట్టి ఆ దేవుడు ముందు మనం నిలవం కాబట్టి మనం ఓడిపోతాం అనుకున్నారు. కానీ ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలే ఓడిపోయారు, ఫిలిష్తీయులు గెలిచారు. అర్థమైందా? మొదటి యుద్ధానికి వెళ్ళినప్పుడు 4,000 మంది చనిపోయారు. ఎంతమంది? 4,000 మంది. రెండో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారు చూడండి ఒకసారి. ఎంతమంది? ఎంతమంది? 30,000 మంది చనిపోయారు. మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడేమో 4,000 మంది చనిపోయారు. రెండోసారి యుద్ధానికి వెళ్ళినప్పుడేమో 30,000 మంది చనిపోయారు. అంటే నేనేమంటానంటే వీరు ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఇశ్రాయేలీలు కోల్పోయిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 34,000 మందిని కోల్పోయారు. అర్థమైందా? ఎందుకు కోల్పోయారు? మందసం వారి మధ్య ఉంది, దేవుడు వారి మధ్య ఉన్నాడని వారు అనుకున్నారు. ఎందుకు ఓడిపోయారు? ఈ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఓడిపోయారు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించేస్తాను. 30,000 మందిని చంపుకున్న వీరు ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారో ఒక లేఖనం చూపించి నేను నా మాటలు ముందుకు సాగిస్తాను. బైబిల్‌లో ఏదైనా ఒక సంగతి గురించి మనం ఆలోచిస్తే దానికి ఖచ్చితంగా ఒక మాదిరి ఉంటది. మాదిరి లేకుండా ఏదీ లేదు. మేము ఈళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటో కూడా బైబిల్‌లో రాయబడి ఉంది. ఆ బైబిల్‌లో ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ కాలం. యెహోషువ కాలంలో ఏం జరిగిందంటే వారు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయాన్ని పొందుకున్నారు. మొట్టమొదటి విజయం. విజయం సాధించిన తర్వాత రెండో విజయానికి వారు వెళ్లారు. రెండో విజయం ఏంటి? హాయి పట్టణం. హాయి పట్టణం మీదకి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు కొంతమంది వేగువారిని పంపించారు. వేగువారిని పంపించి వారితో ఏమని చెప్పారంటే, మీరు హాయి పట్టణం దగ్గరికి వెళ్ళండి. ఎంత జనం ఉన్నారో చూడండి. ఆ జనం ఎటువంటివారో కనుక్కోండి. కనుక్కొని దాని యొక్క మొత్తం దాని విధానం ఏంటో, దాని పద్ధతి ఏంటో అంతా మాకు తెలియజేయండి అని పంపించారు. వీరు హాయి పట్టణానికి వెళ్ళిన తర్వాత వీరు మరలా వెనక తిరిగొచ్చి ఏమని చెప్తున్నారంటే, హాయి పట్టణము చాలా తక్కువ జనం. ఎక్కువ జనం లేరు. తక్కువ జనం. ఆ తక్కువ జనం మీదకి మనం ఇంతమంది వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టే. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక 2,000 మందో, ఒక 3,000 మందో వెళ్తే ఆ ఈ పట్టణాన్ని మన చేతిలోకి తీసుకోవచ్చు. ఆ ఈ పట్టణాన్ని
నాశనం చేసి ఇవ్వచ్చు, ఈ పట్టణాన్ని ఓడించి విజయం సంపాదించుకోవచ్చు అని వారందరూ అనుకుని యెహోషువతో చెప్పారు. యెహోషువ ఏం చేశాడంటే 2000, 3000 అన్నారు కాబట్టి యెహోషువ ఏం చేశాడంటే 3000 మందిని పంపించి ఈ పట్టణం మీద విజయాన్ని సంపాదించమని పంపించాడు. ఈ పట్టణం మీదకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులకి ఏం జరిగిందంటే అపజయం కలిగింది. ఓడిపోయారు. ఎక్కడికి? ప్రజలు తక్కువే, పట్టణం చిన్నదే. దాని మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వారిలో 37 మంది, 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయిన తర్వాత వారందరూ వారి వారి గూడారాలకు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. పరిగెత్తుకొచ్చిన తర్వాత యెహోషువ ఏం చేశాడో తెలుసా? యెహోషువ బట్టలు చింపుకొని మేము ఎందుకు ఓడిపోయాం అని మందసాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టల. అర్థమైందా? ఆ మాట చూడండి ఒకసారి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఇశ్రాయేలుకి ఓడిపోయారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోయిన తర్వాత మేమెందుకు ఓడిపోయాం అని ప్రశ్నించుకుని వారేం చేశారంటే మందసం మా మధ్యనుంటే మేము విజయం పొందుకుంటామని దేవుని మందిరంలో ఉన్న మందసం తెచ్చుకుని ఎక్కడ పెట్టుకున్నారు? వారు మధ్య పెట్టుకున్నారు. వారు మధ్య పెట్టుకుని వారు ఓడిపోయారు. కానీ యెహోషువ ఏం చేస్తున్నాడంటే దేవుని మందసం దగ్గరికెళ్ళి మోకరించి తల నేలను వంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకని యెహోషువకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. అంటే అక్కడ వారికి అపజయం రావడానికి, ఇక్కడ విజయం రావడానికి కారణం ఏంటో తెలుసా? వారు మందసం దగ్గరికి వెళ్ళలా. మందసాన్ని వారి దగ్గరికి తెచ్చుకున్నారు. వీరేం చేశారంటే మందసం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారు. అర్థమైందా? అంటే వీరు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోవడం. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను తెలుసా? వీరికి మందసం ఉంది, వీరికి మందసం ఉంది. వీరికి ఓటం కలిగినప్పుడు విజయం కావాలంటే వీరు ఏం చేశారంటే దేవుని మందిరంలోనూ మందసాన్ని తెచ్చుకుని విజయం పొందుకోవాలనుకున్నారు. కానీ యెహోషువ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందసాన్ని దగ్గరికి వెళ్ళి విజయం పొందుకున్నారు. అర్థమైందా? అంటే వీరు ప్రార్థన చేయడం మానేశారు. వారు ప్రార్థన చేయడం వల్ల విజయం పొందుకున్నారు. నేనేమంటానంటే మన కుటుంబాలలోకి అపజయం రావడానికి, మన కుటుంబంలో సమస్యలు రావడానికి, మన పిల్లలు మారకపోవడానికి, మన కుటుంబంలో తలెత్తుతున్న ఒక్క సమస్యకి కారణం ఏంటో తెలుసా? మీరు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేయకపోవడమే. మందసం ఎదుట మోకరించి మీ తల కిందకి వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం వల్లనే ఓడిపోతా ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయడానికి. వారు ఆలోచించుకున్నారు, వారు ప్రశ్నించుకుని వారు ఏం చేశారంటే ఆ ప్రశ్నకు జవాబుగా దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా మరొక ఆలోచన తెచ్చుకుని దేవుని మందసాన్ని పట్టుకెళ్తే మనకు విజయం కలుగుతుంది అనుకుని దేవుని మందసాన్ని తెచ్చుకుని ఓడిపోయారు. అంటే ప్రార్థన చేయకుండా ప్రయత్నం చేశారు. ఏం చేశారు? ప్రశ్న పుట్టినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ప్రశ్న పుట్టినప్పుడు సమాధానం ఉండాలి. సమాధానం రావాలంటే ప్రార్థన చేయాలి. అర్థమైందా? ప్రశ్న పుట్టిన వెంటనే వారు ప్రార్థన చేసి జవాబు పొందుకోలేదు. వారు ఏం చేశారంటే ప్రయత్నం చేసి ఓడిపోయారు. నేనంటాను మీ జీవితంలో ఏదైనా తలపెట్టాలంటే, మీ హృదయంలో ఏదైనా ఒక ఆలోచన ఉంటే, మీ పిల్లల పట్ల, మీ మీ వ్యక్తిగత జీవితం పట్ల, మీరు చేసే వ్యవసాయం పట్ల, మీరు చేయాలనుకున్న వ్యాపారం పట్ల మీకంటూ ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనతో ప్రయత్నం చేయకండి. నేనంటాను ఆ ఆలోచనతో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా వచ్చే జవాబు నీకు విజయాన్ని కలుగజేస్తది. అలా కాకుండా ప్రయత్నం చేయడానికి నువ్వు పరుగులెత్తావనుకో నీ జీవితానికి ఏం కలుగుతుంది తెలుసా? అపజయం కలుగుతది. నేనంటాను వారు ప్రశ్నించుకున్న తర్వాత దేవుని మందసం దగ్గరికి వెళ్ళి వారు ఏడవలేదు. ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? గూడారంలోకెళ్ళి ఏడుస్తా ఉన్నారంట. ఎక్కడ? దేవుని మందిరాన్ని విడిచి ఎక్కడికెళ్తున్నారు? గుడారంలోకెళ్ళి
అంటే వారికొచ్చిన కష్టాన్ని బట్టి, వారికొచ్చిన నష్టాన్ని బట్టి, వారు ఏడవలసిన చోట ఏడవకుండా గుడారంలోకెళ్ళి ఏడుస్తున్నారు. ఈరోజు చాలా మంది చేసే పొరపాటు అదే. వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యను బట్టి దేవుని మందిరంలో ఏడవడం. ఏడవరు. ఎక్కడ ఏడుస్తారో తెలుసా? ఈళ్ళ ఇంటికాడ దగ్గర, ఆళ్ళ ఇంటి దగ్గరో, ఈళ్ళ ఇంటి దగ్గరో ఏడ్చి గగ్గోలు పెడతా ఉంటారు. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. అర్థమైందా? ఎటువంటి ఉపయోగం లేదు. అదే షిలోహు దేవుని మందిరం దగ్గరికెళ్ళి మందసం ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే, మేము ఓడిపోవడానికి కారణం ఎవరు అని అడిగితే, దేవుడు ఎవరిని చూపించేవాడో తెలుసా? ఏలి, ఏలి కుమారులను ఖచ్చితంగా చూపించేవాడు. మీరు ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? ఓపునే. మీరు ఓడిపోవడానికి కారణం వారని చూపించేవారు. అప్పుడు ఖచ్చితంగా వారు ఎంతమందిని రక్షించుకునేవారు కదా తెలుసా? 30,000 మందిని రక్షించుకుందురు. వారు ప్రార్థన చెయ్యకపోవడం వల్ల 30,000 మందిని పోగొట్టుకున్నారు. నేను అన్నాను, మీరు ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరేం పోగొట్టుకుంటారో నాకు తెలీదు. ఇశ్రాయేలీయుల మట్టికి 30,000 మందిని పోగొట్టుకున్నారు. అందులో వాళ్ళ భర్త ఉండొచ్చు, వారి కొడుకు ఉండొచ్చు, లేదు వారి పిల్ల, వారి బంధువులు ఉండొచ్చు, వారి స్నేహితులు ఉండొచ్చు. ఈ 30,000 మందిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు మోకరించి ప్రార్థన చేయకపోవడమే. అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే ప్రార్థన చాలా నిర్లక్ష్యం చేస్తాం. నేను అంటాను, మీరు ప్రార్థన చేస్తే పోగొట్టుకోరు. మీరేం చేస్తారో తెలుసా? పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మోకరించి ప్రార్థన చేయలేకపోవడం వల్ల ఎంతమందిని పోగొట్టుకున్నారు? నా ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో మీరు ఏది పోగొట్టుకున్నారు? మీరు దేవుని సన్నిధిలో మోకరించి మీరు ప్రార్థన చేస్తే, అంటే మీ కుటుంబంలో నష్టం ఉండదు. అర్థమైందా? మీ వ్యక్తిగత జీవితంలో నష్టం ఉండదు. మీ వ్యవసాయంలో నష్టం ఉండదు. మీ వ్యాపారంలో నష్టం ఉండదు. మీ పిల్లల జీవితంలో నష్టం ఉండదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోవడం వల్లనే వారి కుమారులను పోగొట్టుకున్నారు. తెలుసా మీ సంగతి? ఆ సంగతి తెలుసా మీకు? 30,000 మందిని పోగొట్టుకున్నట్టు వారు ప్రార్థన చేయకపోవడం వల్ల వారి పిల్లలు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరు ప్రార్థన చేయకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల్లో 30,000 మందిని ఒక్కసారే పోగొట్టేసుకున్నారు. నేను అంటాను, మీరు ప్రార్థన చేసుకోకపోవడం వల్ల వ్యక్తిగత నష్టమే కాదు, ఆత్మ సంబంధమైన నష్టాన్ని కూడా చవిచూస్తారు. అర్థమైందా? ఏ నష్టం? ఆత్మీయ సంబంధమైన నష్టాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. నేను అంటాను, మీరు మీ జీవితంలో ఓటమి కలిగినప్పుడు, మీ జీవితంలో నష్టం కలిగినప్పుడు దాన్ని ప్రశ్నించుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే మీకు కలిగిన చిన్న నష్టం అది అక్కడితోటే ఆగిపోద్ది. చాలా మంది ఏమంటారంటే, గోరితో పోయేదాన్ని ఇప్పుడు వీళ్ళు చేసిన పని అదే. 4,000తో పోయే ఎంతమంది? 30,000 40 4,000తో పోయేదాన్ని ఎంత దాకా తెచ్చుకున్నారా? 30,000 మంది దాకా తెచ్చుకున్నారు. అంటే చిన్న ప్రార్థనతో పోయేదాన్ని ఏం చేస్తారో తెలుసా? లక్షలు లక్షలు ఖర్చు పెట్టి నష్టపోయేవారు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరా? చిన్న సమస్య మాటతో సరిదిద్దుకునే సమస్యని గొడ్డల దాకా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వారు చిన్నదాన్ని అక్కడే దాన్ని తుంచేసి అక్కడే ఆగిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వారు ఏం చేసేవారో తెలుసా? 30,000 మందిని రక్షించుకునేవారు. వారు ఏం చేశారంటే 30,000 మందిని వారు ఖచ్చితంగా పోగొట్టేసుకున్నారు. మన జీవితంలో అలా ఉండకూడదు. దేవుని మందసం ఎదుట దేవుని సన్నిధిలో మోకరించి మనం విజయమే పొందుకోవాలి గాని ఎట్టి పరిస్థితిలో మన జీవితాలకు అపజయం ఉండకూడదు. దేవుని